హాయ్ అండి. ఈరోజు నేను పిల్లలకైతే ఆలు బ్రెడ్ బజ్జీ చేస్తున్నాను. ఫస్ట్ టైం అనమాట. చాలా బాగున్నాయనమాట. చాలా బాగా కుదిరాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంత బాగుంటాయని. దానికోసమైతే నేను ఆలుగడ్డ తీసుకున్నాను. ముందుగా ఆలుగడ్డ తీసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని ఉడకబెట్టేసాను. బాయిల్ చేసేసాను అనమాట. మనకి వెంటనే ఉడికిపోద్ది కదా ఆలుగడ్డ, తొందర పెద్ద టైం తీసుకోదులేండి. ఉడకబెట్టిన తర్వాత వాటర్ అనేది ఉండకూడదనమాట. మరీ మెత్తగా కాకుండా మరి మీడియంగా ఉడకాలన్నమాట. తురుము పట్టేస్తాం కదా, స్మాష్ చేసుకోవచ్చు, తురుము పట్టవచ్చు, ఏదైనా ఓకే. పైన స్కిన్ తీసేసేసి శుభ్రంగా పెట్టేసుకోవాలి. ప్లీజ్ అండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ లైక్స్ అయితే చాలా ఇంపార్టెంటు. ప్లీజ్ అండి, లైక్ చేయండి వీడియో చూసిన తర్వాత. నచ్చితే కనుక ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. ఎలా ఉందో స్నాక్స్, ఎలా వచ్చింది చూడడానికి అనేది కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఇట్లా ఇప్పుడు పైన స్కిన్ అంతా తీసేసుకోవాలన్నమాట. ఇట్లా ఉడకబెట్టిన వాటిని మనకి ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే తొందరగా బాయిల్ అయిపోతాయి అనమాట, ఉడికిపోతాయి. పెద్ద పెద్ద కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టేసుకుని తొందరగా అయిపోద్ది అనమాట. తర్వాత తురుము పట్టేస్తున్నాను. మనం తురుము పట్టుకోవచ్చు, స్మాష్ చేసుకోవచ్చు. స్మాషర్ తోటి స్మాష్ చేసినా బాగానే ఉంటుంది అనమాట. కాకపోతే ఇట్లా తురుము పడితే కొంచెం ఇంకొంచెం బాగుంటుందని నేను తురుము పడుతున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది స్నాక్స్ అయితే. ఇంక మనకి ఎండలకి ఆయిల్ ఫుడ్ తినకూడదు, కానీ ఇంకెప్పుడన్నా ఒకసారి ఏం కదండి. పిల్లలు అడుగుతారు, ఇంకేం చేస్తాం చెప్పండి, చేయాల్సిందే పిల్లలు అడిగినప్పుడైతే. వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి బయట ఫుడ్ తీసుకొచ్చుకొని తినటం కన్నా కూడా ఇట్లా చేసుకుంటే బెటర్ కదా. అసలు ఎగ్ పఫ్ తెచ్చుకుంటాం అన్నారనమాట. ఇంకెందుకులే బయట ఎప్పుడన్నా ఇంకా ఒకసారి ఓకే, కానీ ఈ ఎండాకాలం అయితే తినకుండా ఉంటేనే బెటర్ అనమాట బయట ఫుడ్, ఆయిల్ ఫుడ్ అయితే. ఇంకా అందుకని ఇంక బయట తెచ్చుకునే కాడికి ఎందుకులేని నేనే ఇంట్లో చేస్తానని చేస్తున్నాను అనమాట. నేను ఇది ఫస్ట్ టైం చేయటం. మామూలుగా ఎప్పుడు బజ్జీలు, బోండాలు, పునుగులు ఇవి చేస్తూనే ఉంటాను, కానీ ఇంక ఇది ఈ ఫస్ట్ టైం అనమాట. బాగానే వచ్చాయి, నాకైతే బాగా నచ్చాయి. ఇప్పుడు క్యారెట్ కూడా తురుము పట్టేసుకుంటాను. తురుము పట్టేసాను. తర్వాత పచ్చిమిర్చి ఇవి కూడా కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. క్యారెట్ కూడా తురుము పట్టేసేసాను. కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుంది. కొత్తిమీర అయితే సమయానికి లేదనమాట. కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. బఠానీ, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది అనమాట, వెజిటేబుల్స్. తర్వాత నేను ఉప్పు, పసుపు, కారం ఇవి వేస్తున్నాను. కొంచెం మనకి ఎందుకంటే కారం తినేవాళ్ళు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది అనమాట. అందుకని నేను కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను అనమాట. పిల్లలు కూడా ఏమన్నారు, కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది అన్నారు. పచ్చిమిర్చి వేసాను, కారం కూడా వేసాను. పచ్చిమిర్చి పెద్దగా కారం లేవులేండి, అందుకని కొన్ని ఎక్కువ వేసాను. ఇంకా మనకి బఠానీ, కొత్తిమీర ఉంటే బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇంకా నేను కొంచెం చాట్ మసాలా కూడా వేసాను కొద్దిగా, బాగుంటుంది కదా చాట్ మసాలా వేస్తే ఫ్లేవర్ అనేది. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ తీసుకున్నాను నేనైతే. చిన్న బ్రెడ్ తీసుకున్నాను, మన ఇష్టం పెద్దది తీసుకున్నాను. నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను అనమాట. మిల్క్ బ్రెడ్ అయితే బాగుంటుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని, ఉప్పు కారం అన్నీ వేసేసాను కదా ఆలుగడ్డలో, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని మనం ఇంకా మా పక్కన సైడ్లో ఉంటే అవి ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఇంక మన ఇష్టం అనమాట. కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేయొచ్చు. నేను ఇంక అలాగే చేసేసాను. వాటర్తో ఇట్లా తడుపుకోవాలన్నమాట బ్రెడ్ని. ఎందుకంటే డ్రైగా అట్లా చేయకూడదు, చేస్తే నూనె అయితే పీల్చి పెట్టేస్తుంది అనమాట. అట్లా ఎప్పుడు చేయొద్దు. కొంచెం బ్రెడ్ అనేది వాటర్లో కొంచెం నానితే కొంచెం మనకి ఆయిల్ తక్కువ పట్టిద్ది అనమాట. లేకపోతే భలే పట్టిద్దండి ఆయిల్. అసలు మామూలుగా బ్రెడ్ని అట్లా చేయకూడదు అనమాట ఎప్పుడైనా. ఇట్లాగా చేసిన దాని మీద నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలు ఇది ఉంది కదా, ఇది అప్లై చేసుకోవాలన్నమాట మొత్తం. తర్వాత ఇంకో బ్రెడ్ని కూడా అలాగే వాటర్లో డిప్ చేసుకొని తడిపేసుకొని వాటర్ వాటర్ పిండేసి తీసేసుకొని దీని మీద పెట్టేసుకోవాలి. బ్రెడ్ మీద అప్లై చేసాను కదా, దాని మీద పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లాగా రెండు ఇట్లా చేసేసుకోవాలి, మనకు శాండ్విచ్ లాగా అనమాట. ఇంకా అలాగా అన్నీ అలాగే చేసేసుకోవాలి. వాటర్ని ఇట్లాగ మామూలుగా మరీ వాటర్లో డిప్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ తడి చేసుకొని ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. అప్లై చేసుకొని బ్రెడ్ మీద చేసుకోవటమే. అన్నీ ఇలాగే చేసేసుకోవాలన్నమాట. బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది, నిజంగా చాలా బాగా కుదిరింది. నేను ఇదే టైపు వేరేలాగా మామూలుగా రౌండ్గా ఇట్లా చేస్తాను అనమాట. అప్పుడు చేసేదాన్ని 2-3 సార్లు చేశాను. ఇట్లా చేయటం ఫస్ట్ టైం అనమాట. ఆయిల్ అయితే పెద్దగా పీల్చలేదు, కానీ మనం వాటర్లో ఇట్లా చేసేసరికి ఆయిల్ పీల్చలేదు, లేకపోతే చాలా పట్టిద్దండి నిజంగా. తర్వాత అవైతే చేసి పెట్టేసుకున్నాను. దీనికి శనగపిండి, బజ్జీ అన్నాం కదా, శనగపిండి కావాల్సిందే. శనగపిండి ఇంకా వేసుకొని ఉండలు లేకుండా కొంచెం మైదా కూడా వేసుకున్నాను. నాకు బియ్యం పిండి లేదని మైదా వేసుకున్నాను అనమాట. బియ్యం ఉంటే బియ్యం పిండి వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మామూలుగా బజ్జీలాగానే మనం ఆలు బజ్జీ, మిర్చి బజ్జీలానే ఈ శనగపిండిలో డిప్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవటం అనమాట, అంతే. చాలా ఈజీగానే ఉంటుంది. కొంచెం టైం అంటే కొంచెం టైం పట్టిద్దిలే, కానీ చేసుకుంటూ తింటే తిన్నాక బాగా అనిపిస్తుంది అనమాట. ఆ టైం తెలియదులేండి. కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది, కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి చేసుకోవచ్చు అనమాట.
తర్వాత ఇవి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసి. జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఇవి మామూలుగా పక్కకు పోతుంటాయి అనమాట. విడిపోతుంటాయి. విడిపోయిందంటే లోపల కర్రీ అంతా బయటకు వచ్చేస్తుంది. అట్లా కాకుండా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. చూసారుగా అసలు కొంచెం కూడా కర్రీ పోలేదు నేను చేసినప్పుడైతే. ఇప్పుడైతే పోలేదు అసలు కొంచెం కూడా. మనం అదే జాగ్రత్తగా చేసుకోవాలి అంతే. ఇవైతే ఫ్రై అయిపోయాయి 2 పక్కల మంచిగా ఫ్రై ఫ్రై అయిపోయాయి. తీసేసుకుంటున్నాను. తినేసేటివి అనమాట. చాలా బాగా కుదిరాయి. నిజంగా చాలా బాగా టేస్టీగా ఉన్నాయి. పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది ఒక వెరైటీ స్నాక్స్ లాగా అనమాట. ఇంకా కాకపోతే ఎండలకి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదనమాట. లిమిట్‌గా తింటే ఏం కాదు. మన ఇంట్లో చేసుకుంది కాబట్టి నేను ఆయిల్ కూడా ఫ్రెష్‌దే కాబట్టి ఏం కాదనమాట. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇలాగ మొత్తం చేసేసుకొని పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు తినటానికైతే. ఇలాగే మొత్తం చేసేస్తాను. ఇంకా ఇంగా ఎక్కువ కాదులెండి. తలా 1, 2 ఇట్లా వచ్చేటట్టు చేశాను. పిండి మాత్రం చాలా ఎక్కువ పట్టిద్ది శనగపిండి. ఎందుకంటే మనకి మొత్తం బ్రెడ్ కదా పెద్దగా ఉంటుంది కాబట్టి 2 వైపులు కావాలి కాబట్టి ఎక్కువ పిండి పట్టిద్ది. నేను ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకున్నాను సరిపోలేదనమాట. మళ్ళీ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ చేశాను అనమాట. ఇప్పుడు ఇంక అయిపోయాయి. అన్నీ చేసేసాను. స్నాక్స్ తినేటివి అనమాట. పిల్లలైతే వెయిట్ చేస్తున్నారు. చాలా బాగున్నాయండి నిజంగా. మనం ఎంత పని అనుకుంటాం కానీ తిన్నాక ఆ పనంతా ఇంగా అనిపించదనమాట టేస్ట్‌కి. చూసారుగా బాగా స్టఫ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఆలు స్టఫ్ చేసాం కాబట్టి. ఇట్లా కట్ చేసుకొని టమాటా సాస్‌తో తింటే చాలా బాగుంటది ఇది. టమాటా సాస్ మామూలుగా ఉండదండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే పిల్లలైతే టమాటా సాస్‌తో తినేసారు. నేను కూడా అంతే తినాలండి. చాలా బాగుంది. ఇలా చేసి పెట్టండి పిల్లలకి. కొంచెం వెరైటీగా ఉంటది. కొత్తగా ఉంటది. బయటయి అడగరు. మామూలుగా మనకి బయట ఫుడ్ కన్నా ఇది ఇంట్లో బెటర్ కాబట్టి ఇట్లా చేసుకుంటేనే బెటర్. పిల్లలకైతే చేసిస్తే ఇంట్లోనే ఉంటారు. తినేస్తారు హాయిగా, హ్యాపీగా. మంచి ఫుడ్ చేసి పెట్టారని మీకు కూడా ఉంటది కదా! మా మమ్మీ మంచి ఫుడ్ చేసిందని. అట్లాగనమాట. టీవీ చూసుకుంటా తిన్నారు మా పిల్లలైతే. మా వారు కూడా ఉన్నారులెండి. మా వారు కూడా తినేసారు. మేము కూడా తినేసాము. ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో